హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శామ్స్ కిచెన్ గార్డెనింగ్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో చాలామంది టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలనుకుంటారు. బట్ కొన్ని విషయాలలో వాళ్ళకి అవగాహన లేక డైరెక్ట్ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయడం, వాటిని అంటే కొన్ని డేస్ అయిన తర్వాత స్లాబ్ లీకేజ్ అలాంటివి ఉంటాయి కదా. సో వాళ్ళ కోసం స్పెషల్గా ఈ వీడియో అనమాట. ఏంటంటే చాలామంది కొత్త గార్డెనర్స్ ఏం చేస్తారంటే డైరెక్ట్గా గార్డెన్ మొదలు పెట్టేస్తారు. అస్సలు అలా చేయకండి. ఎందుకంటే మనది పాత ఇల్లు అనుకోండి, ఒక్కసారి మనకి మార్కెట్లో చాలామంది స్లాబ్ లీకేజ్ టెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళని అప్రోచ్ అవ్వండి. వాళ్ళు మీ స్లాబ్ ఎలా ఉంది, గార్డెన్ ఏమైనా సెటప్ చేసుకుంటే మనకి వాటర్ లీకేజ్ ఏదైనా అవుతుందా అనేది వాళ్ళు చెప్తారు. వాటర్ లీకేజ్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే టెర్రస్ గార్డెన్ మొదలు పెట్టండి. సో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో కంప్లీట్గా నేను టెర్రస్ గార్డెన్ మళ్ళీ రీస్టార్ట్ ఎలా చేస్తున్నాను, వాటర్ ప్రూఫ్ పెయింటింగ్ అంతా కూడా నేను ఇవాల్టి వీడియోలో క్లియర్గా చెప్తానండి. కొత్తగా ఎవరైతే గార్డెనింగ్ మొదలు పెట్టాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. ఎండింగ్ వరకు చూస్తే మీకు నేను ఎలాంటి కేర్ తీసుకున్నాను అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో కొత్తగా ఎవరైనా గార్డెనింగ్ మొదలు పెట్టే వాళ్ళంటే ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మేము మేస్త్రీలతో చేయించుకున్న ఫ్లోరింగ్ అనమాట. కంప్లీట్గా క్రాక్స్ వచ్చేసాయండి. 1 మంత్ కూడా అవ్వలేదు. ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ పైన గార్డెన్ ఉండే, అసలు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. కొత్త ఫ్లోర్ కానీ ఎంత క్రాక్స్ వచ్చేసాయి చూడండి. క్రాక్స్ వచ్చినా కూడా మళ్ళీ మనం గార్డెనింగ్ చేసుకోవచ్చు. సో అది ఈ వీడియోలో చెప్పాను, ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ థింగ్, మనం టెర్రస్ గార్డెన్ మొదలు పెట్టాలంటే 100% చెక్ చేసుకోవాల్సింది వాటర్ ప్రూఫ్ అండి. వాటర్ ప్రూఫ్ కనుక చెక్ చేసుకోకపోతే మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అది మస్ట్ అండ్ షుడ్గా చెక్ చేసుకోండి. మనం ఎలాంటి వాటర్ ప్రూఫ్ పెయింట్ వేసుకోవాలన్నా ఫస్ట్ థింగ్ మనం ఫ్లోర్ని నీట్గా కడుక్కోవాలండి. వాటర్తో క్లీన్ చేసుకోవాలి. తర్వాతనే మనం పెయింటింగ్ అనేది వేసుకోవాలి. పెయింట్ వేసే ముందు ప్రైమర్ వేసుకోవాలండి. ఇక్కడ చూపించేది వైట్ కలర్లో ఉంది చూసారా, అది వచ్చేసి ప్రైమర్ వేసుకున్న తర్వాత మనం పెయింట్ అయితే వేసుకోవాలి. ఆ పెయింట్ వేసుకుంటే మనకి నీట్గా ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందంట. సో ఖచ్చితంగా ప్రైమర్ వేసుకొని తర్వాత ఈ వాటర్ ప్రూఫ్ పెయింట్ అనేది వేసుకోండి. ఈ పెయింట్ నేను చాలా సెర్చ్ చేశానండి. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ది బెస్ట్ దొరికింది. వీళ్ళు చాలా వీడియోస్ చేశారు, చాలా అపార్ట్మెంట్స్ చేశారు. ఒకసారి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి. కొత్తగా మిద్దె తోట మొదలు పెట్టే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్త అండి ఇది. పెయింట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి, లేదంటే ఫ్యూచర్లో 100% వాటర్ లీకేజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే మనం వాటరింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా వాటర్ డ్రైనేజ్ హోల్స్ నుంచి కింద పడడం, అది స్లోగా మనకి స్లాబ్లో నుంచి కిందకి వెళ్ళి రావడం అనేది చాలా కామన్ అయిపోతుంది. సో అందుకని ఖచ్చితంగా వాటర్ ప్రూఫ్ పెయింట్ వేసుకున్న తర్వాతనే ఈ టెర్రస్ గార్డెన్ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ నేను చూపించే పెయింట్ వచ్చేసి 20 లీటర్స్ బకెట్ అండి. ఇందులో 3 కలర్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇవి టెర్రకోటా, వైట్ అండ్ గ్రే. నేను గ్రే కలర్ తీసుకున్నాను. బట్ గ్రే కలర్ కొంచెం ఎండ ఉన్నప్పుడు కళ్ళకి కాస్త ఇబ్బందిగా అనిపించింది. యూ బెటర్ గో ఫర్ టెర్రకోటా అండి. టెర్రకోటా అయితే మనకి చాలా మన గార్డెనర్స్ ఫేవరెట్ కాబట్టి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. పెయింట్ వేసే ముందు చెప్పాను కదండి, ప్రైమర్ వేసుకోవాలని. ప్రైమర్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ డే 1 కోటింగ్ అండ్ తర్వాత డే ఇంకొక కోటింగ్, అంటే 2 కోటింగ్స్ వేసుకోవాలి. అంటే నా స్లాబ్కి 20 లీటర్స్వి 2 బకెట్స్ తెప్పించుకున్నాను. ఇవాళ నేను ఒక కోటింగ్ వేస్తే నెక్స్ట్ డే ఇంకొక కోటింగ్ వేసుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి ఈవినింగ్ టైంలోనే వేసుకోవడం మర్చిపోదు. ఎండ టైంలో అస్సలు వేసుకోవద్దని చెప్పారు, కాబట్టి ఈవినింగ్ టైంని ప్రిఫర్ చేయండి. సో ఇదండి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే మొదలు పెడుతున్నారో ఖచ్చితంగా ఇలాంటి కేర్ తీసుకోకుండా మాత్రం స్టార్ట్ చేయకండి. ఎందుకంటే గార్డెన్ సెకండరీ అయితే ఫస్ట్ మన ఇల్లు, కాబట్టి ఫస్ట్ ఇల్లు సెక్యూర్ చేసుకున్న తర్వాతనే గార్డెనింగ్ మొదలు పెట్టండి. సో ఇలాంటి వాటర్ ప్రూఫ్ పెయింట్ వేసుకోవడం వల్ల మనకి స్లాబ్ లీకేజ్ అనేది ఉండదు. సో ఖచ్చితంగా ఇలాంటి కేర్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను టెర్రస్ గార్డెన్కి కావాల్సిన అన్ని ఐటమ్స్ నేను ఎలా రెడీ చేసుకున్నాను అనేది క్లియర్ వీడియో అప్డేట్ చేస్తానండి. Let's start growing our own food. Thank you so much for watching and please do like, share and subscribe. Thank you.